హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట-తలుపులు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చూపిస్తాను. పచ్చి కొబ్బరి, పచ్చి మామిడి. దీనికి 2 కప్పులు కొబ్బరి కూరకి ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇది ఫ్రిడ్జ్లో కొబ్బరి కూర అప్పటికప్పుడు కోరిందంటే వాడుకుంటే ఇంకా బాగుంటుంది. నేను డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని కొబ్బరి కూరతో చేస్తున్నాను. 2 కప్పులు కొబ్బరి కూర, పచ్చి కొబ్బరితోటే బాగుంటుంది, ఎండు కొబ్బరి బాగోదు. ఒక అరకప్పు మామిడికాయ తురుము, ఇది కూడా డీప్ ఫ్రిడ్జ్లోదే వాడుతున్నాను. ఒక గంట ముందు 2 బయట పెట్టుకుంటే మనం చేసుకునే టైంకి ఐస్ కరిగిపోయి ఉంటుందన్నమాట. సో మళ్ళీ ఒక నెలలో మళ్ళీ మామిడికాయలు స్టార్ట్ అవుతాయి కదా. సో పాత మామిడికాయ స్టోర్ చేసుకున్న గుజ్జు అది వాడేస్తున్నాను అనమాట. కొంచెం పసుపు, ఉప్పు, మిక్సీలో వేసుకుని ఉంచుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్, మరి నీళ్ళు పోయకుండా ఇలా క్రష్ చేసి ఉంచుకోవాలన్నమాట. సో పచ్చి కొబ్బరి కూర 2 కప్పులు, అరకప్పు మామిడికాయ తురుము, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, కారం ఇంకా ఇష్టమైతే ఇంకొక 2 వేసుకున్నా బాగానే ఉంటుంది, చూసుకోండి. ఇదైతే కరెక్ట్గా ఆ పులుపుకి అది సరిపోతుంది. పసుపు, కొంచెం ఉప్పు అన్నీ బాగా కలిసేలా కలిపేసి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుంటే మీకు పులుపు, ఉప్పు, కారం అన్నీ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత పోపు వేయటానికి ప్యాన్ పెట్టుకున్నాను. నెయ్యి వేయాలి ఇందులో. పోపు కంపల్సరీ నెయ్యి వేస్తే బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. అచ్చంగా నెయ్యి అయినా బాగోదు. సో సగం నెయ్యి, సగం నూనె వేసుకుంటే బాగుంటుంది. ఏంటంటే గుళ్ళకాయ వెళ్ళొచ్చిన పూజలప్పుడు అవన్నీ కొబ్బరికాయలు కోరేసి కట్ చేసుకుని గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇది ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు. పోపు గింజలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది దీనికి. అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకున్నా బాగుంటుంది. సో వేగనివ్వండి. ఇదివరకు కొబ్బరికాయలు ఏం చేసేవాళ్ళు అంటే అవి ఎండలో వేసేసి ఉంచేసేవాళ్ళం. ఎండిన తర్వాత సన్నగా ముక్కలు కోసి ఒక డబ్బాలో వేసేవాళ్ళం. అలా ఒక డబ్బా నిండా పోగైన తర్వాత నూనె మిల్లుకి పంపించి నూనె ఆడించేవారు అనమాట ఎక్కువ ఉంటే. ఇది వెల్లుల్లిపై, ఎండుమిర్చి, కరివేపాకు అనమాట. పప్పులు వేగిన తర్వాత ఇది వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చాక ఫ్రిడ్జ్లో దాచుకుంటున్నాం కొబ్బరికాయలు.
ఏంటంటే మనం ఎండబెట్టి దాచిన అది మిల్లు ఎక్కడ ఉంటుందో తెలియదు, సిటీలో వెళ్ళి ఆడించి తెచ్చుకోవటం అవన్నీ ఈ రోజుల్లో అంత సులువు కాదు. వేగిపోయింది. పోపు వేగాక చూడండి, పచ్చడి కొంచెం ఉన్న పోపు ఎక్కువ ఉంది. ఆ పోపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. బాగా కలిపేసుకోండి. ఇది ఎప్పుడైనా ఇలా కొంచెం ఎక్కువ చేసుకున్నప్పుడు 2 గిన్నెల్లోకి తీసుకుంటే అవసరమైతే వాడుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఏదైనా సరే, ఇదివరకు ఒకసారి చెప్పాను కదా, ఏది వండుకున్నా కొంచెం ఎక్కువ అవుతుంది అనుకుంటే 2 గిన్నెల్లోకి తీసుకోండి. తీసుకొని ఒకటి ముందు వాడుకుని ఒకటి తర్వాత వాడుకోవచ్చు. అన్నీ స్పూన్ పెట్టి కెలికేస్తే పాడైపోతాయి. అదండి, మరి ట్రై చేస్తారా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.